ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏంటంటే మనం రెడ్ రైస్ అలాగే పెసరపప్పు ఈ రెండింటిని కూడా నానబెట్టి పెట్టేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది, అంటే ఉడకడానికి తక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇవి నానబెట్టి పెట్టేసాను నేను. ముందు వీటికి మనం పోపు లాంటిది పెట్టేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మధ్య మనకి ఏంటంటే చాలామంది కూడా కొంచెం హెల్త్ మీద బాగా ఫోకస్ చేసేసి హెల్తీగా ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. సో రెడ్ రైస్ కూడా మనకు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. రెగ్యులర్గా తీసుకునే రైస్ కన్నా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెమే బెటర్గా ఉంటుంది. ఓకే, నేతితో పోపు చేసుకుంటున్నాను. ఇది అందుబాటులో లేకపోతే మనం రెగ్యులర్గా చేసుకున్నట్టు నూనెలో అయినా చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, కొంచెం ఇది కరిగిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది మన కిచిడి. దీంట్లో కావాల్స్తే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, అది చాయిస్. సో ఇక్కడ నేను ఉల్లిపాయ లేకుండానే చేస్తున్నాను. సో పోపు దినుసులు మనకు కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు, సో దీనికి మంచి టేస్ట్ని తీసుకొస్తుంది. కొద్దిమంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటారు, అలా కూడా కావాలనుకుంటే ఆ ఫ్లేవర్లో అది కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు మనకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఈ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దీన్ని ఇంకొంచెంగా హెల్తీగా చేసుకోవాలనుకుంటే మనకు నచ్చిన వెజిటేబుల్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, అలాగే కొద్దిగా పచ్చి బఠానీలు. సో దీంట్లో బీన్స్ కానీ లేకపోతే ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. దీనికి కొద్దిగా ఫ్లేవర్స్ కూడా కావాలి కదా మనకి. కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొంచెం టమాటా ముక్కలు. ఈ పులుపు అనేది ఉంటే కూడా బాగుంటుంది. సో పులుపు అక్కర్లేదు అనుకుంటే టమాటా లేకుండా చేసుకోవచ్చు. సో ఈ వెజిటేబుల్ ముక్కలు అలాగే టమాటో కూడా కొంచెం వేగాలి, ఎందుకంటే తర్వాత వీటిలోనే మనం ఎసరు వేసేసి ఉడికిచ్చేసేస్తాం కాబట్టి ఆ తర్వాత కూడా మనకు ఆ రైస్ పప్పుతో పాటు కూడా ఉడుకుతుంది. బట్ ఇక్కడ కొద్దిగా ఆయిల్లో వేగితే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకునే ఆ పప్పుకి కానీ లేదా ఆ రెడ్ రైస్ కానీ కూడా పట్టేస్తుంది అన్నమాట. ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కావాలంటే కొంచెం చిన్న బిర్యానీ ఆకు ముక్క కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఓకే, దీంట్లో ఇప్పుడు సరిపడా ఉప్పు మనం ఎసరు వేసుకుంటాం కదా, ఆ తర్వాత కూడా ఒకసారి చూసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రెడ్ రైస్, అలాగే పెసరపప్పు కూడా కొద్దిగా వాటర్ వంపేసి
సో ఇక్కడ నేను 1:1 తీసుకున్నాను, అంటే పప్పుకి సమాంతరంగా బియ్యం కూడా తీసుకున్నాను. ఒక్కసారి మనం ఇక్కడ అన్ని ఈ మసాలాలు అవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లో ఒక 2 నిమిషాలు వీటిని కొంచెం అలా తిప్పేసేసి సో ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు బ్రౌన్ రైస్ కానీ లేకపోతే రెడ్ రైస్ కానీ రకరకాల రైస్లు మనకు కొంచెం హెల్తీగా ఉండేవి దొరుకుతున్నాయి మార్కెట్లో. ఈసారి తెచ్చుకొని మీకు అప్పుడప్పుడు వీక్లీలో చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో దీన్ని పెసరపప్పు ఒక్కటే కాకుండా ఎర్రకంది పప్పుతో కూడా చేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా ఒకే మెథడ్లో కాకుండా ఒకసారి పెసరపప్పుతో ట్రై చేయండి, ఒకసారి ఎర్రకంది పప్పుతో. ఇంట్లో వాళ్ళు ఏది బెస్ట్ అని చెప్పేసి మీకు ఏదైతే కితాబ్ ఇస్తారు కదా, సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వాళ్ళకి నచ్చినట్టుగా ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకి అలా మనం మారుస్తూ చేసుకోకపోవచ్చు. ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర పడాల్సిందే. కొద్దిమంది కిచడీల్లో కరివేపాకు వేసుకుంటారు, అలాగే పుదీనా కూడా వేసుకుంటారు. మీకు కావాల్సింది అలా కూడా వేసుకొని చూడండి, ఆ టేస్ట్ నచ్చితే అదే ఫాలో కావచ్చు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, అంటే పెసరపప్పు కాంబినేషన్లో చేసుకున్నాం కదా. అల్లం ముక్కలు, కొత్తిమీర వేసిన తర్వాత అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకున్నాం, రైట్. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఎసరు పోసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మనం దీన్ని ఉడికిచ్చేసుకుంటే మనకు కిచిడి రెడీ అయిపోయినట్టే. ఓకే, ఎస్, కిచిడి బాగా ఉడికిపోయింది. కొంచెం ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను నేను. రైట్, దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఎర్లీ అవర్స్ ఈవినింగ్ టైంలో అలా ఒక బౌల్ తినేస్తే ఫుల్ అయిపోతుంది. టేస్టీ అలాగే మంచి హెల్దీ కూడా. కొంచెం కొత్తిమీర, ఓకే, వేడివేడిగా రెడ్ రైస్ కిచిడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. రెడ్ రైస్ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం ముక్కలు, తరిగిన టొమాటో, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర, నెయ్యి. రెడ్ రైస్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, నానబెట్టుకున్న రెడ్ రైస్, నానబెట్టుకున్న పెసరపప్పు, కొత్తిమీర, నీళ్లు పోసి ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రెడ్ రైస్ కిచిడి రెడీ.